హైదరాబాద్ నిజాంపేటలో వాన కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు జనం. రాత్రి నుంచి వాటిని తోడుతూనే జాగారం కాశారు. మరింత సమాచారం అక్కడి నుంచి మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. ఓటీయు రాజు. అందరూ ఇంట్లోకి ఎలా వెళ్తారు? మెయిన్ డోర్ లో నుంచి వెళ్తారు. కానీ రాత్రి పడుతున్నటువంటి వర్షాలకు తోడు పెద్ద ఎత్తున సెలార్లోకి నీళ్లు వచ్చాయి. సెలార్లోకి వెళ్లే పరిస్థితి లేదు. దాంతో దొంగదారిలో బయటికి రావాలి. తమకు కావాల్సినటువంటి సరుకులన్నీ తీసుకొని లోపలికి వెళ్ళాలి. మగవాళ్ళు అయితే ఏదో రకంగా బయటికి రావచ్చు. చూడొచ్చు, అపార్ట్మెంట్ కోసం వేసుకున్నటువంటి గ్రిల్స్ ను, ప్రొటెక్షన్ గా ఉండాల్సినటువంటి గ్రిల్స్ ను తొలగించారు. వాటిని తొలగించి లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. కొంచెం హెల్ప్ చేయండి. లోపలికి నిచ్చెన ద్వారా లోపలికి వస్తున్నారు. ఎంత దారుణంగా పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. ఈ అపార్ట్మెంట్ వాసులంతా కూడా లోపలికి వచ్చేందుకు పడుతున్నటువంటి ఇబ్బంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రిల్ ను తొలగించారు. రక్షణగా ఉండాల్సినటువంటి గ్రిల్ ను తొలగించి వాళ్ళు జాగ్రత్తగా లోపలికి దిగుతూ అక్కడ చైర్ వేసుకొని లోపలికి వస్తున్నారు. పక్క అపార్ట్మెంట్ లో నుంచి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విదారకమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎంత దారుణం అంటే మహిళలు మాత్రం బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఈ సందుల్లోంచి ఇవన్నీ కూడా ఎప్పుడు ఉపయోగించినటువంటి పరిస్థితి. నిజంగా వీళ్ళు ఎలా ఇందులో ఉంటున్నారా అనేది దారుణమైనటువంటి పరిస్థితి. చూడొచ్చు, కొంతమంది యువకులు తీసుకున్నటువంటి చొరవ, అంటే లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇబ్బంది పడొద్దని యువకులు తీసుకున్నటువంటి చొరవ. దాంతో వీళ్ళంతా కూడా గ్రిల్స్ ద్వారా లోపలికి వస్తున్నారు. కొంతమంది లోపల ఇబ్బందులు చూడలేక వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒక పెద్ద ఆయన కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఎలా ఉంది పరిస్థితి? మీరు కూడా గోడ దూకాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఈ వయసులో. అక్కడ గండి పడటం వల్ల ఇక్కడ నీళ్ళన్నీ కూడా ఇక్కడికి వచ్చేసి మాకు కింద నుంచి పైకి పోలేకపోవటం కానీ, మళ్ళీ పైనుంచి కిందకి రాలేకపోవటం కానీ, ఎవరైనా కూడా లోపలికి రాలేకపోవటం ఇంత ఇబ్బంది ఏర్పడింది. మరి పాలు లేక, తర్వాత స్నానానికి నీళ్ళు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. ఈ అపార్ట్మెంట్ లో తాగడానికి మంచినీళ్ళు లేవు, వాడుకోవడానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి. పవర్ కి సంబంధించినటువంటి మీటర్స్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి, మొత్తం నీటిలో మునిగిపోయాయి. దాంతో ఇక కరెంటు సప్లై అనేది గగనంగా మారిపోయింది. పిల్లలు చలికి వణికిపోతున్నారు. లోపల ఒకవైపు కరెంటు కూడా లేదు. దాంతో ఎన్నో ఫ్లోర్లు వీళ్ళంతా కూడా నడుచుకుంటూ పైకి వస్తున్నటువంటి పరిస్థితి. చూడొచ్చు, మహిళలు సైతం ఎన్నో ఇబ్బందులు పడుతూ ముందుకు వెళ్తున్నారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. నీళ్లు లేకపోవటం, స్నానానికి కూడా ఏమైనా బయటికి పోవాలన్నా కానీ పాలు లేకపోవటం, దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ ప్రభుత్వం కూడా కొంత చర్యలు తీసుకుంటే మంచిది అనుకుంటున్నాం. ఎందుకంటే నీళ్లు లేకపోవటం, కరెంటు. ఇప్పటి వరకు మీ దగ్గరికి ఎవరు అధికారులు ఎవరు రాలేదా సాయం చేయడానికి? ఎవరు రాలేదండి. ఆ కరెంటు కూడా మొత్తం మునిగిపోవడం జరిగింది. పైకి అంటే పైన ఉన్నటువంటి వాళ్ళు కిందికి ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు. పైగా పేషెంట్ల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. కనీసం వాళ్ళు మెడికల్ కేర్ కోసం బయటికి కూడా వెళ్ళేది లేదు. మనం ఏదైతే చూసాం, గ్రిల్ ద్వారా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. చెప్పండి సార్, ఎలా ఉంది అపార్ట్మెంట్ పరిస్థితి? అపార్ట్మెంట్ పరిస్థితి ఈ రోడ్లన్నీ తవ్వేసేసి అప్పటికప్పుడు వచ్చిన అకాల వర్షంతో ఇక్కడ బిల్డర్స్ చేసిన మోసానికి సెల్లార్లన్నీ తీసేసి ప్రజలను భయభ్రాంతులను చేసిండ్రు. మేము 2 days నుంచి నాకు ఈ డాక్టర్ది డ్రెస్సింగ్ కూడా ఉండే. డ్రెస్సింగ్ కూడా నేను పోలేని పరిస్థితి అయిపోయింది. డాక్టర్ చెకప్ ఉండే, డాక్టర్ చెకప్ కూడా పోలేని పరిస్థితి అయింది. ఇంట్లో కూడా మా అవసరాలకు ఏది కూడా ఇప్పటి వరకు ఏది కూడా మాకు అందట్లేదు. చాలా మంది యువకులంతా కూడా బయటికి వెళ్ళకుండా, జనరల్ గా మీరు రోజు ఏం చేస్తారు? మీరు కింద పరిస్థితి చూస్తుంటారు. కాలు తీసి పెట్టడానికి మొత్తం వాటర్ ఉంది బయటంతా. చూడొచ్చు, మహిళలు వీళ్ళైతే నీళ్లు లేక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఏమవా, లోపల మంచినీళ్లు కానీ వాడుకునేందుకు నీళ్లు ఉన్నాయా? లేవు బిడ్డ. బాధ, మస్తు బాధలు ఉన్నాం మేము. ఇప్పుడు 2 రోజులు సంది బాధ అంటే వశమైతలేదు బిడ్డ. కష్టమవుతున్నాయి వాటర్కి అయితే, పాలకైతే అనేకమైన ఇబ్బంది. అన్నం లేకున్నా జరగని, చాయ్ లేకుండా ఊకుంటామా బిడ్డ? అది పరిస్థితి మాది. ఎంత తొందరగా చేస్తే అంత మంచిది బిడ్డ. మాకు ముసలోళ్ళం కదా.
నిజంగా చూడొచ్చు ఈ అవ్వ పడుతున్నటువంటి ఆవేదన. మా వయసు అయిపోయింది, కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు, పైగా పాల ప్యాకెట్ లేదు, పైగా మొత్తం కూడా చలిగా ఉన్నటువంటి వాతావరణం, దాంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఓవరాల్గా అపార్ట్మెంట్ పైకి మనం ఎలా వచ్చామో చూసాము. ఒక దొంగ దారిలో నిచ్చెన వేసుకొని పక్క నుంచి వచ్చినటువంటి అపార్ట్మెంట్లోంచి ఈ అపార్ట్మెంట్లోకి దూకి మనం వచ్చాము. ఇక కింద పరిస్థితి కూడా ఇదే స్థాయిలో చాలా దారుణంగా ఉంది. ఈ పరిస్థితిని అంతా కూడా అధిగమించే ప్రయత్నం చేస్తున్నాను. అందరూ అపార్ట్మెంట్స్ పై నుంచి బయటికి తొంగి చూస్తున్నారు. అక్కడ మనం చూడొచ్చు సహాయక చర్యల్లో ఎవరికి వాళ్ళే చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. అసలు ఈ ఏరియాను ఇప్పటి వరకు ఐడెంటిఫై చేశారా లేదా అన్నట్లుగా వాళ్ళంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి నిజాంపేట్లో ఉన్నటువంటి ఈ దుస్థితి, ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఏ ప్రయత్నాలు చేసినా తమకు మాత్రం కనీసం తాగేందుకు మంచినీళ్ళు, కనీసం టీ పెట్టుకోవడానికి పాలైనా తెచ్చి ఇవ్వండి అంటూ ఆర్తనాదాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఫణికుమార్తో రాజు, ఎన్టీవీ.